అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా, ఈ మాటలు నేను మాట్లాడింది కాదు. చషబిషలు లేకుండా నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఇక పైన నేను దీనిపైన మాట్లాడను అని చాలా క్లియర్గా పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, ప్రొఫెసర్గా కూడా చేసి రిటైర్మెంట్ అయినవాడు ఒక వ్యక్తి ఒక పార్టీ పైన తన వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బ్యాచ్గాళ్ళతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ మీరు ఏ విధంగా పెడతారు ప్రెస్ మీటు? తిరిగి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమేనా మీ పని? లేకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మీ వెనక ఎవరున్నారు, ఎవరితోని మాట్లాడిస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, నేను నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోనివి. నువ్వేం మేధావి బై? నువ్వెక్కడి మేధావి? నీ మేధావితనం ఎక్కడ ఉండాలి? రైట్, ఇది కూడా మాట్లాడదాం. అంటే కేవలం ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టే విధానంతో వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఇక నేను క్రాంతి దళం అనుకొని చెప్పి ఉదయిస్తున్న సూర్యుడు అనుకోని పృథ్వీ గారితోని ఈ మధ్యలో బాగా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే తెలిసిన మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ఎవరిపైన మనం వ్యంగ్యంగా కానీ లేకపోతే అనుచిత వాక్యాలు కానీ లేకపోతే ఎప్పుడు మనం మాట్లాడలేదు. తెలిసిన వ్యక్తి కదా అనుకొని ఎప్పుడు మనం మాట్లాడలే. పృథ్వీ బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులైనాయి. నేను మహబూబాబాద్ జైలు కావచ్చు, మహబూబ్ నగర్ జైళ్ళలో కావచ్చు 100 కేసులు. జేఏసీ పెట్టినప్పుడు పెడమర్తి రవి జేఏసీలో నేను వైస్ ప్రెసిడెంట్గా, వంగపల్లి శ్రీనివాస్ అన్నతోని నేతృత్వంలో ఉన్నప్పుడు జేఏసీ స్వతంత్ర జేఏసీ ఏర్పడ్డప్పుడు నేను ప్రెసిడెంట్గా, నా పైన 100 కేసులైనాయి, అనేక ఉద్యమాలు చేసిన అటువంటి నేను నా నాయకుడిని ఇవాళ నువ్వు తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారా? అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినామో మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న. మీకు చేతులైతే దండం పెడతాను. మన తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న. తెలంగాణ ప్రాంతంలో మనం ఏం కులాలున్నా కానీ మనకి ఈ ప్రాంతంకున్న గడ్డ. ఈ వ్యక్తి ఎప్పుడైనా వ్యక్తిగత హననానికి పాల్పడ్డా? పర్సనల్ విషయాలపైన ఎప్పుడైనా పోయిందా? నువ్వు చెప్పురా పృథ్వీ. పాశం యాదగిరి అన్న నీ దగ్గర కూడా వస్తా. బక్కా జడ్చాన్, తులసి అక్క గురించి అయితే ఇంటర్నేషనల్ ఆమె మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని నువ్వు పదే మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో చేస్తుండ అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా? ఇది నేను నిన్ను అడుగుతున్న పృథ్వీ. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇవ్వద్దన్నాడా లేకపోతే లోకేష్ ఏమైనా ఇవ్వద్దన్నాడా? నువ్వు చెప్పాలి.
రవీంద్ర భారతిలో నువ్వు ఏమని అంటే విగ్రహం గురించి కొట్లాడుతున్నాం. బాజాప్తగా చెప్తున్నాం, నిన్నెవడు తీయొద్దన్నాడు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మేము పెట్టమన్నామా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టమన్నారా? నువ్వు ఏమైనంటే విగ్రహాల గురించి ఏం రేవంత్